హాయ్ గాయ్స్, దిస్ ఇస్ నందు. మీరంతా ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇంతకీ ఏంటమ్మిందో పిండి చూపిస్తున్నావు, ఏం చేయబోతున్నావమ్మా అనే కదా మీ డౌటు. నేను తపాలు చెక్కలు చేస్తున్నానండి. దానికోసం ఒక 2 కప్పులు బియ్యం పిండి తీసుకున్నాను. తర్వాత ఒక పెద్ద సైజు 2 ఉల్లిపాయలు, 10 పచ్చిమిర్చి తీసుకున్నాను. నేను రోడ్లో వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని కచ్చబచ్చగా దంచుకుంటున్నానండి. రోడ్ లేని వాళ్ళు మిక్సీలోనే వేసుకోవచ్చులే, కానీ మిక్సీలో మరీ గుజ్జు గుజ్జుగా వేసుకోకూడదు అనమాట. జస్ట్ అలా అనేసి తీసుకోవాలి. కచ్చాబచ్చాగా ఉండాలండి అవి. ఆ తప్పల చెక్కలో మనకి ఉల్లిగడ్డ ముక్కలు, ఆ చిల్లీ ముక్కలు మనకి నోటిగా ఒక ఫ్లేక్స్ లాగా తగులుతుంటేనే బాగుంటుందండి. చూస్తారు కదండి, అలా దంచుకోవాలన్నమాట. అంటే చిన్న చిన్న ముక్కలు ముక్కలుగానే కనిపిస్తూ ఉండాలన్నమాట. నెక్స్ట్ నేను తపాలు చెక్కలు చేయడానికి ఒక ప్యాన్ యూజ్ చేశాను. ముందుగానే చెప్తున్నానండి, ఆ ప్యాన్ చూసి మటుకు మీరు భయపడవద్దు. ఎందుకంటే ఆ ప్యాను పాడైపోయిందండి. యాక్చువల్ దానిపైన ఉన్న కోటింగ్ మొత్తం పోయిందనమాట. అది దోశల ప్యానే పాడైపోయింది. నేను దాన్ని పడేయటం ఎందుకులే అని చెప్పేసి ఇంక ఇలాంటి వాటికి యూజ్ చేస్తున్నాను అనమాట. మరి పడేయటం ఎందుకండి చెప్పండి మీరే. నందు అంటే ఏమనుకుంటున్నారు? తగ్గేదేలే. సరే, ఈ తప్పాల చెక్కలు మీ సైడ్ ఏమని పిలుస్తారు కామెంట్ చేయండి. అవి యాక్చువల్లీ తప్పాల్లో వేసుకొని కూడా చేసుకుంటారండి. నేను ఇలా ప్యాన్ మీద చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇంకా ఉల్లిపాయ పేస్ట్ని పక్కన పెట్టుకుని తర్వాత చిల్లీస్ వేసుకున్నానండి. చిల్లీస్ని కూడా అలా కచ్చబచ్చగా దంచుకోవాలి. తెప్పాల్లో ఏ విధంగా చేస్తారంటే అండి, ఒక తెప్పాలు పెట్టుకొని తెప్పాల లోపల ఇన్సైడ్ మొత్తం ఆయిల్ అప్లై చేసి ఈ అప్పచ్చలని రుద్దుకున్న అప్పచ్చలని అతికిస్తారండి లోపల. ఆ ప్యాన్కి ఇన్సైడ్ మొత్తం అంటిస్తారనమాట. నేను ఇలా ప్యాన్ మీద చేస్తాను. ఇది ఇంకొక ప్రాసెస్ అనమాట. ఈ దంచుకున్న 2 మిశ్రమాలని పిండిలో కలుపుకోవాలి. బియ్యం పిండిలో. తర్వాత నెక్స్ట్ కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, సాల్ట్ వాటర్ అండి. సాల్ట్ వాటర్లో వేసుకొని కరిగించి పెట్టుకున్న వాటర్ అనమాట. అవి వేసి అలా కలుపుకోవాలి పిండిని. మీరు చూసుకుంటా కలుపుకోండి. మరి ఎక్కువగా జోరుగా అయితే రావండి చేయటానికి. మరీ గట్టిగా కాదు, మరీ నీళ్ళగా కాకుండా కొంచెం ఉండలు వచ్చి అప్పచ్చులు వచ్చేటట్లుగా కలుపుకోవాలి పిండిని. చూసారు కదండి, అలా ఒక ముద్దలా కలిపి పెట్టుకొని ఒక ప్లేట్ వేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. అంతలో ఒక కవర్ తీసుకొని దాన్ని కొంచెం ఆయిల్ అప్లై చేసి వండలు చేసుకొని అలా అప్పచ్చలాగా హ్యాండ్తోనే చేయాలండి. ఏ కర్రలు కానీ చపాతీ కర్ర కానీ ఏమీ యూజ్ చేయకూడదు. హ్యాండ్తోనే అలా ఒత్తుకోవాలి, ప్రెస్ చేస్తూ ఉండాలి. మరీ గట్టిగా ప్రెస్ చేయకూడదు. చూసారు కదండి, నెరలేమీ రాకుండా అలాగా ఒత్తుకోవాలన్నమాట. నెక్స్ట్ ప్యాన్ మీద ఆయిల్ వేసుకొని వాటిని అలా పెట్టుకుని పైన ఆవిరి పోకుండా మూత పెట్టుకోవాలన్నమాట. చూసారు కదండి, అలా ఎరడాలుగా కాలాలన్నమాట. ఇవి వేసుకున్న తర్వాత లోపల ఎర్రగా కాలుతాయి కదండి. కాలిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవాలన్నమాట. అదే 2 సైడ్స్ అని కొంచెం ఎర్రగా కాలాలి, 2 సైడ్స్ కూడా. చూసారు కదండి ఎంత బాగా వచ్చాయో. నేను చేస్తూనే ఒకటి తినేసానండి, అంత బాగా వచ్చాయి. దీంట్లో ఏదైనా చట్నీ కానీ నంచుకోవచ్చు, కారం, టొమాటో. చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ.